హలో అండి, అందరికీ నమస్కారం. ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నామా? శ్రీశైలం వెళ్తున్నామండి. లాస్ట్ టైం గుర్తుందా? శ్రీశైలం వెళ్ళినప్పుడు మా బాబుకి చెయ్యి ఊదిందని మేము అస్సలు దర్శనం చేసుకోలేదు. నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నాడు దర్శనం దగ్గరికి. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరము స్పర్శ దర్శనం కనేసి మేము ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నాం అనమాట. అక్కడికి ఇంకా అదే టయానికి తన్వికి అలాగా జరగడం వల్ల కరెక్ట్గా మాకు దర్శనం కుదరలేదు. మా నలుగురికి కరెక్ట్గా కుదరలేదు దర్శనం చేసుకునేదానికి. ఇంకా స్పర్శ దర్శనం గురించి తెలిసిందే. అక్కడికి వెళ్ళినామంటే దేవుణ్ణి అలా తాకినామో లేదో పంపించేస్తారనమాట. ఎక్కువసేపు ఉండకూడదు, జనాలు ఎక్కువ వస్తారని. ఇంకా అస్సలు ఆ రోజు మేము అసలు తాకని కూడా తాకలేదు కరెక్ట్గా దేవుణ్ణి. ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్దామని వచ్చినాము. దేవుడు మళ్ళీ ఇంత భిన్న మమ్మల్ని ఆయన దర్శనం చేసుకునేదానికి మాకు ఇంత త్వరగా అవుతుంది అనుకోలేదు. ఇంకా మళ్ళీ అనుకోకుండా చూసినామన్నమాట. టికెట్స్ ఉన్నాయి స్పర్శ దర్శనానికి అనేసి, ఇంకా దొరికినాయి కాబట్టి ఇంకా బుక్ చేసుకునేసి ఇంకా మేము నలుగురమే బయలుదేరామన్నమాట. పెద్దవాళ్ళు ఎవరు రాలేదు. ఇప్పుడైతే ఫస్ట్ చెక్ పోస్ట్ దాడుతున్నాము. లాస్ట్ టైంలా కాకుండా ఈసారైనా దేవుని బాగా మనస్ఫూర్తిగా దేవునికి నా తలని ఆయన తలకి ఆనించి బాగా ముక్కొని వద్దాం అనుకుంటున్నాము. అలాగే జరిగిందనమాట దర్శనం మాకు కూడా. ఇప్పుడైతే ఘాటుకి స్టార్ట్ అయినామండి. ఎంత బాగుందంటే వ్యూ అయితే అప్పటికి ఒక 3:30 అలా అవుతూ ఉంటుందన్నమాట మేము ఘాటు దగ్గరికి వెళ్ళే టయానికి. ఎంతైనా ఘాటు చాలా ప్రమాదం అండి, చూసుకొని మెల్లగా డ్రైవ్ చేయాలి. అప్పుడు ఒకసారి చెప్పాను కదా ధర్మస్థలం ఘాటు అని, దానికన్నా ఇది ఇంకా పెద్ద ఘాటు. చాలా నిదానంగా వెళ్ళాలి. అంటే నిదానం అంటే మళ్ళీ అంత కాదు, అంటే ఎక్స్పీరియన్స్ బట్టి వెళ్ళొచ్చు కాబట్టి కాస్త చూసుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఏమంటే రిస్క్, ముందర ఏదైనా వెహికల్ వస్తే అస్సలు తెలియదు, అదొక టెన్షన్ అవుతుంది అంతే, ఇంకేమీ లేదు. నాకు ఈ శ్రీశైలంలో ఇట్లా చెట్లంతా చూస్తే, ఒకప్పుడు చెట్లన్నీ చూస్తా అంటే ఎంత ఇష్టమైతే అన్నదో దిగి ఫోటోలు లేకపోతే వీడియోలు అలా తీసుకోవాలనిపిస్తుంది. మా ఆయన చేసిన ఘనకార్యం వల్ల నాకు అస్సలు ఇప్పుడు ఇట్లా అడవి చెట్లంటేనే భయం అవుతుంది. ధర్మస్థలంలోనే నన్ను భయపడిచ్చేసినాడు అనమాట. ఎలుగుబంట్లు ఉంటాయి, చిరుతలు ఉంటాయి అనేసి. ఇంకా శ్రీశైలంలో ఇంకా మనము చిరుతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తెలిసిందే కాబట్టి ఇంకా అస్సలు ఇంకా ఎక్కువ భయం అవుతుంది. అప్పటికే భయపడించినాడు, అక్కడికి పోతుంది చూడు చిరుత అనేసి. నువ్వు సైలెంట్గా ఉండు స్వామి, ఎందుకు భయపడిస్తావు అని అనుకున్నాను. కానీ మళ్ళీ అన్నాడు, పిచ్చిదానా మధ్యాహ్నం పూట ఎవరైనా తిరుగుతాయి చిరుతలు, నైట్ పూట మాత్రమే తిరుగుతాయి కానీ అని అన్నాడు. అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట. ఇప్పుడే శ్రీశైలంలో ఎంట్రీ అయినాము. ఇక్కడ మాకు కొద్దిగా రూముది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము కదా, అది కొద్దిగా మాకు కన్ఫ్యూజ్ అయిందనమాట. మళ్ళీ స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చినాం అనమాట. దానివల్ల కొద్దిగా లేట్ అయింది మాకు. దాంట్లో పాతలేశ్వర సదన్ అని చెప్పి లొకేషన్ మ్యాప్ వేసుకొని అయితే వెళ్తూనే ఉన్నాం అన్నమాట. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు గుడికి దగ్గరగా ఉండింది, అటు సైడ్ వెళ్ళాం. ఈసారి మాకు పాతాళ గంగ ఉంది కదా, అక్కడికి దగ్గరగా ఉండే మాకు దొరికిందనమాట రూము. ఇది మేము ఇప్పుడు ఉండబోయే హోటలు. ఇక్కడే మనకు ఫుడ్ అన్నీ దొరుకుతాయండి, కిందనే హోటల్స్ అన్నీ ఉన్నాయి. బయటకు వెళ్ళే వాళ్ళు వాళ్ళ ఇష్టము, అక్కడ భోజనం చేసే వాళ్ళు అక్కడే చేస్తారన్నమాట. చాలా పెద్దగా ఉంది ఇది. కొంతమంది
భవనం అంటారు దీన్ని, కొంతమంది సత్రం అంటారు, కొంతమంది హోటల్ అంటారు. నాకేం చెప్పాలో తెలియక నేను రూమ్ అనేస్తున్నానండి, కాస్త అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా, ఇంకా వెళ్ళి అక్కడికి బుక్ చేసిన స్లిప్ ఇచ్చినాము. వాళ్ళు మళ్ళీ కొద్దిగా వెయిట్ చేయమని చెప్పారు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా అనేసి ఇంకా అక్కడ పక్కలోనే కొద్దిగా బాగా కూర్చునే సిట్టింగ్ ఏరియా ఉంటే సరే అని వచ్చాను. చూడండి పిల్లలు ఎంత బాగా తిరుగుతున్నారు. పోతే వాళ్ళు ఇలా తిరగాలి కార్లో మార్నింగ్ నుండి జర్నీ చేస్తున్నారు. నేను ఫ్రీగా వదిలేసినాను అనమాట. పాప బాబు ఇద్దరు బాగా ఆడుకుంటున్నారు. సైలెంట్ గుండు నేను బ్యాగు బాటిల్ తీసుకోరాపో. చిన్నపిల్లల్ని ఫ్రీగా వదిలితే ఎంత బాగా ఆడుకుంటారో చూడండి. కానీ భయం అవుతుంది, ఎక్కడెక్కడ కింద పడిపోతారో, ఇక దెబ్బ ఇక్కడ తగిలించుకుంటారో అని అదొక భయం ఉంటుంది. కానీ చిన్నపిల్లల్ని ఇలా వదిలేస్తే బాగా ఆడుకుంటారండి వాళ్ళు. ఇది రూమ్ అండి. మేము వచ్చి 24 ఏదో రూమ్ మాకు ఇచ్చిండేది, అంటే ఫస్ట్ ఫ్లోర్లోనే ఇచ్చినారనమాట. చాలా పెద్దది కాబట్టి హోటల్ అటు సైడ్ నుండి ఇటు సైడ్, మాకు ఇటు సైడ్ లాస్ట్ దొరికింది రూము. ఇది బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట. చూడండి చుట్టుపక్కల మనకి చెట్లే కనిపిస్తాయి అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడు టైం వచ్చి ఒక 5 o'clock అలా అవుతూ ఉంటుంది. ఇటు సైడ్ ఉంది కదా, నేను ఇప్పుడు చూపించున్నా చూడండి. ఇదంతా కిందంతా వాళ్ళంతా ఉన్నారు కదా, అటు సైడు గోడ కాపక్క నేను చూపిస్తున్నా కదా, ఆ చెట్లు ఉన్నాయి కదా, అక్కడే పాతాళ గంగ ఉంటుంది, మాకు దగ్గరగానే ఉంది. ఇంకా ఇదంతా ఫ్రంట్ అనమాట. రూమ్లు కూడా చాలా పెద్దగా దొరికినాయండి. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద రూమ్ దొరుకుతాయనేసి. ధర్మస్థలంలో పోలిస్తే ఇక్కడ చాలా బెస్ట్ అనిపించింది. కానీ అక్కడ రూము చిన్నగా ఉన్నా కూడా బాగుంది. బట్ ఇక్కడ కొద్దిగా పెద్దగా ఉన్నా అంటే మనకు తెలుస్తుంది కదా కంపారిటివిటీ ఎలా ఉంటుంది అనేసి. కానీ లాస్ట్ టైం వచ్చిన రూమ్స్ కన్నా ఈసారి మేము వచ్చిన రూమ్స్ చాలా అంటే చాలా బెస్ట్. అంత పెద్దగా ఉన్నాయి రూములు కూడా. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఒక 6-7 మెంబర్స్ వచ్చినా కూడా చాలా అడ్జస్ట్ చేసుకొని పనుకోవచ్చు, అంత బాగుంటుంది. అంటే ముందర ఒక రూమ్ ఉంది కదా, సిట్టింగ్ ఏరియా ఉంది, ఇటు సైడ్ ఒకటి దివాన్ ఒకటి ఇచ్చినారు. కింద పనుకునే వాళ్ళు కింద పనుకోవచ్చు, అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పైన పనుకొని మనలాంటి వాళ్ళు కింద పనుకునే దానికి కూడా బాగా ప్లేస్ ఉందన్నమాట. ఇంకా లోపలికి వస్తే మనకి ఇంకా తెలిసిందే, వాళ్ళు ఒక 2 కబోర్డులు ఇచ్చింటారు, ఒక ఇది ఏమంటారు డ్రెస్సింగ్ టేబుల్, తర్వాత బెడ్ వచ్చి చూసారా అక్కడ ఈ బెడ్ మీద ఒక 3 మెంబర్స్ పనుకున్నా, అటు సైడ్ 4 మెంబర్స్ అడ్జస్ట్ చేసుకుంటే 5 మెంబర్స్ కూడా పనుకోవచ్చు అనమాట. చాలా పెద్దగా ఇచ్చినారు ఏసీ రూము. ఇంకోటి ఎందుకు ఏసీ రూమ్ తీసుకున్నామంటే చిన్నపిల్లలు ఉన్నారు కదండి, అంటే కొత్త ప్లేస్ పనుకుంటారో లేదో అనేసి మేము ఏసీ రూమ్ తీసుకున్నాం అనమాట. ఈ రూమ్ కాస్ట్ వచ్చి 12,000 ఎంతో అనుకుంటానండి. అడ్వాన్స్ నాకైతే ఐడియా లేదు, బట్ రెంట్ ఎంత అని మాత్రం నా హస్బెండ్ చెప్పినాడు కాబట్టి అది గుర్తుంది. బాత్రూమ్లు కూడా చాలా పెద్ద పెద్దవి ఇచ్చారు. అంటే ఒక సైడు మనము వాష్రూమ్కి, ఇంకొక సైడ్ వచ్చి స్నానం చేసేదానికి ఇచ్చినారు. మళ్ళీ సింక్ ఏరియా కూడా సపరేట్గా ఇచ్చినారు. తర్వాత బాల్కనీ కూడా ఉంది. రూమ్ అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ టైం ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్ట్రా వచ్చినా కూడా మనం వాళ్ళని ఎక్స్ట్రా బెడ్ అడుక్కున్నా, ఎక్స్ట్రా అమౌంట్ పే చేయకున్నా కూడా ఈ రూమ్లోనే మనం బాగా అడ్జస్ట్ చేసుకుని ఉండొచ్చు. బట్ లిమిటెడ్ మాత్రం 6 మెంబర్స్ అని చెప్పారు హోటల్లో. సో దాన్ని చూసుకొని కాస్త మనం వస్తే సరిపోతుందన్నమాట. రూమ్స్ మాత్రం చాలా బాగుంది. హోటల్ నేమ్ పేరు వచ్చి పాతాళేశ్వర భవన్ అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెంటనే వచ్చేసామండి మేము. పాతాళ గంగ స్నానఘట్టాలు ఇంక ఇక్కడికి వచ్చినామన్నమాట ఫస్ట్. ఇంకా అప్పటికి ఒక 5:30 అలా అవుతూ ఉంటుంది. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెంటనే వచ్చేసామన్నమాట. మళ్ళీ మాకు 9 o'clockకి స్పర్శ దర్శనం ఉంది, దేవుడిది దర్శనము. కాబట్టి ఇంకా వెళ్దాము అని నేనైతే వెళ్ళాలి, దిగాలి అని. మా హస్బెండ్ అయితే లేట్ అయిపోతుంది, మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా ఎలాగా అంటే నేను దిగుతాను అనే ముందుకి ఇంకా సరే రా అని చెప్పేసి ఇంకా దిగమని చెప్పాడు. చెప్తున్నాను, దిగినప్పుడు ఉన్నంత ఆనందము ఎక్కినప్పుడు లేదండి. ఎందుకు అని మీకే తెలిసి ఉంటుంది. చాలా ఎగ్జైట్మెంట్గా దిగేసాను అనమాట. తక్క అని దిగినాను. ఏమంటే బాబు నడిపించుకున్నాను, మా హస్బెండ్ పాపని ఎత్తుకున్నాడు కాబట్టి బాగా జోష్లో దిగినాను.
కానీ ఎక్కినప్పుడు మాత్రము పాతాళ గంగకు పోయినాను కాబట్టి పాతాళ గంగకు చూస్తుంటే పాతాళంగా అనిపించేసిందండి నాకు నిజంగానే. ఎందుకని చెప్తాను మీకు. నేను చూసారు కదా, దిగేటప్పుడు చాలా హ్యాపీగా దిగాను. నాకైతే చాలా ఇష్టం అనమాట ఏదైనా కొత్త ప్లేసెస్కి అంటే ఇలాగా స్నానాలు చేసేటానికి ఇలాగ నీళ్ళ దగ్గరికి కోనేరు ఇలా ఉంటాయి కదా, ఇలాంటి చోట్లకు వెళ్ళాలంటే నాకు చాలా పిచ్చి అనమాట. సో చూసారా, ఆ వ్యూ చూస్తుంటేనే నాకు ఇంకా ఎక్కువ ఇష్టం అనిపించింది, దగ్గరికి పోవాలా అనేసి ఇంకా వెళ్తున్నాము. ఇవి స్టెప్స్ వచ్చి 1000 అని చెప్పారండి, బట్ నేను కౌంట్ చేయలేదు. చూసారా ఎంత హ్యాపీగా వెళ్తున్నాను. నాకు ఒక డౌట్ వచ్చింది దిగేటప్పుడు. ఇప్పుడు మనము ఎక్కి దిగేకే మనం ఇంత కష్టపడుతున్నాము, ఇక్కడ వీళ్ళు ఉండేవాళ్ళు అంత హోటల్ పెట్టారు, టిఫిన్స్ దొరుకుతాయి, అంటే చిన్నపిల్లలకి స్నాక్స్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి కదా, వాళ్ళు ఎలాగబ్బా తీసుకొని వస్తారు అని అడిగి నాకు నోటు దూల ఉండలేక అడిగేసాను అనమాట ఒక ఇద్దరిని, ఏం సమాధానం చెప్తారనేసి. ఒక ఆంటీని అడిగితే మాత్రము మాకే ఇంత బాధ ఉంది, ఎక్కలేకపోతున్నాం, మీరు ఏం చేస్తారా అంటే ఇలాగ ఇంత ఎలా తెప్పిస్తారు సరుకు అంటే, మేము తెప్పిస్తామమ్మా అంటే మళ్ళీ స్టాకు అంటే మంత్లీ వైజ్ ఇలా తెప్పించుకునేసారంటే అవును అని చెప్పింది. సరే ఇంకొక ఆమెను అడిగితే ఇంకేం చెప్తుందో సమాధానం అనేసి ఇంకో ఆమెను అడిగినాను. అంటే ఏమంటే ఇంత కష్టమవుతుంది మాకు ఎక్కేకి గసబోస్తున్నాము అంటే ఆంటీ కూడా అదే చెప్పింది, మేము ఈ టయానికి ఇంత అని చెప్పి తెప్పించుకుంటామమ్మా, మాకేమో అంత అనిపించదు అని చెప్పింది. స్వామి మీరు దేవుళ్ళు అనుకొని నేను ఇంక వచ్చానమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మనకి ఇంకా ఫుల్ అదే అనమాట స్నానాల ఘట్టాలు. చాలా నీళ్ళు అయితే చాలా కింద ఉన్నాయండి. మా హస్బెండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత కింద లేవంట నీళ్ళు, కాస్త పైన ఉన్నాయంట. ఇదైతే ఇంకాస్త చాలా కింద ఉన్నాయి. ఇంకా చెప్పిందే కదా, ఈ వర్షాలు పడక గంగాదేవి కూడా చాలా కిందకి వెళ్ళిపోయినారు. చూసారా, ఇంకా వెళ్ళాలి మేము, ఇంకా కొంచెం కిందకు వెళ్ళాలి. బోటింగ్ వెళ్దాము అని అడిగినాడు. నీ ముఖము, నువ్వు వచ్చిందే ఇంత లేటు, బోటింగ్ పోయేటప్పుడు మనం మళ్ళీ దర్శనం చేసేటప్పుడు అవంతా కాని పనిలే, నోరు మూసుకొని వచ్చిన పని కానీ అన్నాడు మా హస్బెండ్. ఇంకా సరే అమ్మా నువ్వే దిక్కొని ఇంకా దేవుని ముక్కొని వచ్చినాను అనమాట. ఇంకా దిగే వాళ్ళు దిగేయచ్చండి ఈజీ, ఎక్కే వాళ్ళకి ఏమి ఇబ్బంది అనిపించదు, ఎందుకంటే అక్కడ మనకి ఆటో ఫెసిలిటీస్ కూడా ఉంటాయన్నమాట. నాకు ఎందుకు ఇంత నీరసం ఎక్కువైపోయిందంటే, మేము మార్నింగ్ అంతా జర్నీ చేస్తాము, మళ్ళీ అక్కడికి వచ్చి 5 minutes అంతే కదా, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాము కాబట్టి కొద్దిగా టైర్డ్నెస్ అనిపించింది నాకు, పిల్లలకి అంటే మా ఆయనకు కూడా అనుకోండి. చూసారా, నీళ్ళు చూడగానే మా పిల్లలను మేము దిగుతా నీళ్ళలో అని ఎంత అడవిడి చేస్తున్నారు. ఇంకా అందరము తలా మునిగేసి ఇంకా వెళ్ళిపోయినామండి రూమ్లకి. ఆ మునిగేదేదో మునుగుదామని పోతే నేను మా అబ్బాయి ఇద్దరు కింద పడినాం అనమాట. లాస్ట్కి అయితే రూమ్కి చేరుకున్నాము. పాతాళ గంగలో ఉండే వచ్చి ఇప్పుడు స్నానం చేసి ఇంకా శివుని దర్శనానికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ దర్శనం వీడియోస్ మొబైల్ అలవలేదు కాబట్టి నేను మీకు చూపించలేను. సో నెక్స్ట్ మీకు కంటిన్యూ చేస్తాను అనమాట.